లాస్ట్ 3 ఎపిసోడ్స్‌లో డెరివేటివ్స్ అంటే ఏంటి? లైక్ ఫ్యూచర్స్ అంటే ఏంటి? ఆప్షన్స్ అంటే ఏంటి? అసలు ఆప్షన్స్‌ని, ఫ్యూచర్స్‌ని ఎందుకు మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ చేశారు? అండ్ అట్లనే ఫ్యూచర్స్ మధ్య, ఆప్షన్స్ మధ్య ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది? అండ్ సేమ్ టైమ్ ఆప్షన్స్‌లో ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అంటే ఏంటి అనేది 3 ఎపిసోడ్ వీడియోస్‌లో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్ వీడియోలో మీ అందరికీ క్లియర్‌గా నేను ఒకటే చెప్తాను. అంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో ఒక 100 పాయింట్లు పెరిగింది అని అనుకోండి. మీరు కాల్ ఆప్షన్‌ని బై చేద్దామని అనుకుంటే, సో మోస్ట్‌లీ కాల్ ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి? లేదా పుట్ ప్రీమియంలోని మార్కెట్ పడుతునేటప్పుడు పుట్ ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి? మీరు ఇండెక్స్‌లో టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్స్‌లో ఎన్ని పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి? సేమ్ టైమ్ ఇండెక్స్‌లో ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్స్‌లో ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? అండ్ అట్లనే కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. అదేంటంటే ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ సే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయనుకుందాం. లైక్ 2029లో ఎలక్షన్స్ ఉన్నాయని అనుకుందాం. సో ఎలక్షన్స్ టైంలోనే సడన్‌గా ఏదైనా ఎలక్షన్సే కాదు, ఏదైనా ఒక బడ్జెట్ ఉండేటప్పుడు, ఈవెంట్ ఉండేటప్పుడు ప్రీమియం సడన్‌గా పెరిగిపోతాయి. అసలు ఎందుకు అలా పెరిగిపోతాయి? అండ్ అదే ఈవెంట్ అయిపోయిన తర్వాత అదే ప్రీమియమ్స్ అన్ని మళ్ళీ డ్రాప్ అయిపోతాయి. ఎందుకు డ్రాప్ అయిపోతాయి? పెరిగేది ఎందుకు? డ్రాప్ అయ్యేది ఎందుకు? అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ఏ టైమ్స్‌లో మనం ఆప్షన్స్ ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయాలి? ఎలాంటి టైమ్స్‌లోని ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా ఇన్ డీటెయిల్‌గా నేను ఈరోజు ఈ ఎపిసోడ్‌లో అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్ చెప్పాలంటే ఈ ఎపిసోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే టాపిక్స్ ఆప్షన్స్, గ్రీక్స్. ఓకే. ఈ ఆప్షన్స్, గ్రీక్స్‌తో పాటు ఇండియా విక్స్‌ని, ఐవీని కూడా మీకు కనెక్ట్ చేసి క్లియర్‌గా చెప్తాను. దీని తర్వాత ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు మీరు ఈ వీడియో అనేది చూస్తునేటప్పుడు మీ అందరికీ నేను అడిగేది ఒక్కటేనండి. వీడియో చూసినేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా గానీ నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకోటి మీరు కంప్లీట్ బిగినర్ అయితే మీకు అసలు ఆప్షన్స్ గురించి లేదా ఫ్యూచర్స్ గురించి అసలు అవగాహనే కానీ లేకపోతే మాత్రం పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. మొత్తం కంప్లీట్ స్టాక్ మార్కెట్‌ని ఫ్రీగా సిరీస్‌ని మొదలుపెట్టాను. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ బేసిక్స్ అంతా కూడా సిరీస్ కంప్లీట్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్ మీద సిరీస్ కంప్లీట్ చేశాను. టెక్నికల్ అనాలిసిస్ మీద సిరీస్‌ని కంప్లీట్ చేశాను. ఆ టెక్నికల్ అనాలిసిస్‌లోనే ఇంట్రాడే స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఐపీఓ స్ట్రాటజీస్, సెపరేట్ స్ట్రాటజీస్ అన్ని కూడా అక్కడ నేను కవర్ చేశాను. ఇప్పుడు ఎఫ్&ఓ సిరీస్ వెళ్తుంది. ఈ సిరీస్‌లో ఆల్రెడీ నేను 3 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను. ఇది 4వ ఎపిసోడ్. సో అయితే 4th ఎపిసోడ్ మీరు కంప్లీట్‌గా నేర్చుకోవాలనుకుంటే ముందు 3 ఎపిసోడ్స్‌ని చూడండి. కావాలంటే ఎండ్ కార్డ్‌లో పెడతాను లేదా పక్కన డిస్ప్లే అవుతున్న ఐ కార్డ్‌లో అయినా మీకు కనపడతాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా నేను మీకు చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ మీ అందరికీ చెప్పేది ఒకటి, నేను చెప్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా కామెంట్ బాక్స్‌లో పెట్టండి అండ్ వాటికి నేను రిప్లై ఇస్తాను. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నౌ బేసిక్‌గా ఇప్పుడు ఇక్కడ చూడండి నిఫ్టీ 50 ఉంది. ఓకే. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాను లేదా ఒక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తున్నా. నిఫ్టీ 50 చార్ట్‌లో అండ్ నిఫ్టీ 50 క్యాండిల్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ కంటిన్యూస్‌గా నిఫ్టీ 50 పెరుగుతుంది. నౌ లెట్స్ సే మీకు నిఫ్టీ ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారనుకుందాం. సో ఎంటర్ అయితే ఇక్కడి నుంచి మార్కెట్ సంవాట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్తుందని మీకు అనిపిస్తుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి చూడండి, నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ లో దగ్గర నుంచి ఈ హైకి అప్రాక్సిమేట్లీ ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కనపడుతుంది 350 పాయింట్స్ మనకి ఇక్కడ కనపడుతుంది కదా. 354 పాయింట్స్ ఈ లో నుంచి. సో ఆల్మోస్ట్ 22,278 నుంచి 22,632, 353 పాయింట్స్. ఈ 350 పాయింట్స్ నిఫ్టీ మూమెంటం ఏదైతే ఇచ్చిందో ఇందులో మాక్సిమం కాల్ ఆప్షన్ ప్రీమియంలో ఎంత ప్రీమియం మూమెంటం మనం చూడొచ్చు, పుట్ ఆప్షన్ ప్రీమియంలో ఎంత మూమెంటం మనం చూడొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ క్లియర్గా చూస్తే నిఫ్టీలో ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతాయి అది తెలుసుకోవాలనుకుంటే మనం గ్రీక్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి నిఫ్టీ 350 పాయింట్లు మూవ్ అవుతుంది. ఇది మీ టార్గెట్. కానీ ఆప్షన్స్లో 353 పాయింట్లు మీరు పెట్టుకోలేరు. డిపెండ్స్ అపాన్ స్ట్రైక్ ప్రైస్, ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. అవి మీరు ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే గ్రీక్స్లో తెలుసుకోవాలి. ఈ గ్రీక్స్ని ఎక్కడ చూడాలో మీకు తెలియలేదు అనుకోండి, నేను ఈ ట్యాబ్ని క్లోజ్ చేసి క్లియర్గా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది యాక్చువల్గా జిరోదా వెబ్సైట్. ఓకే. సో ప్రీమియం యాడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆప్షన్స్ షేర్ అని చూసారా, దానికి పాపౌట్ దగ్గర క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇదంతా ఆప్షన్స్ చైన్, పక్కనే గ్రీక్స్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి మిడిల్లో ఉన్నవన్నీ కూడా స్ట్రైక్ ప్రైజెస్. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే మొత్తం సెంటర్లో ఉన్నవన్నీ కూడా స్ట్రైక్ ప్రైజెస్. ఓకే. లెఫ్ట్ సైడ్లో కాల్ ఎల్టీపీ ఉంది, రైట్ సైడ్లో పుట్ ఎల్టీపీ ఉంది. ఓకే. కాల్ ఎల్టీపీ అంటే కాల్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, పుట్ ఎల్టీపీ అంటే పుట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. మధ్యలో ఉన్నవి స్ట్రైక్ ప్రైజెస్. స్ట్రైక్ ప్రైస్లో 22,700 ఇక్కడ బ్లాక్ కలర్తో మీకు ఇక్కడ
కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు బ్లాక్ కలర్‌తో మొత్తం వచ్చింది కదా! ఇది ఏటీఎం ప్రైస్ అనమాట. దీని పైవన్నీ కూడాన ఐటీఎమ్స్ అండ్ దీని కిందన ఉన్నవన్నీ కూడా ఓటీఎమ్స్. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి కాల్స్, రైట్ సైడ్‌లో ఉన్నవి పుట్స్. సేమ్ లైక్ ఆప్షన్స్ చైన్. ఇంకా ఆప్షన్స్ చైన్ టాపిక్ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవన్నీ కాల్స్, రైట్ సైడ్‌లో ఉన్నవన్నీ పుట్స్ అనమాట. నౌ ఇందులో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెల్టా. వాట్ ఈజ్ మీన్ బై డెల్టా? వన్ బై వన్ నేను మీకు చెప్తున్నాను. డెల్టా అంటే ఏంటి? సో వీటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా నేను మీకు చెప్తాను. డోంట్ వరీ. డెల్టా ఇక్కడ చూడండి 22,700 ఉంది. ఇఫ్ యూ సెలెక్ట్ 22,700 స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్, ఓకే, మీరు ఒకవేళ 22,700 స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి డెల్టా ఇక్కడ ఎంత ఉంది? 0.51 రూపీస్ అని ఉంది. ఓకేనా? 1 పాయింట్ కానీ నిఫ్టీలో కానీ మూవ్ అయితే మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీలో 1 పాయింట్ మూవ్ అయితే 0.51 పైసా అనేది మీకు ప్రాఫిట్ వచ్చింది. లెట్స్ సే మీకు నిఫ్టీ టార్గెట్ 350 పాయింట్స్, కరెక్ట్? 350 పాయింట్స్ అంటే దానికి డివైడెడ్ బై అంటే 350 పాయింట్స్ నిఫ్టీలో మూవ్ అయితే 0.5% కదా ఒక పాయింట్ మూవ్ అవడానికి, అంటే దీంట్లో హాఫ్ 175 పాయింట్స్, కరెక్ట్? 175 పాయింట్స్. సో ఇప్పుడు మీకు అర్థమైందా 175 పాయింట్స్ అని? సో క్లియర్ కట్గా సో ఏదైతే ఇప్పుడు ఇక్కడ మూవ్ అవుతుందో మనకి 175 పాయింట్స్ అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది డెల్టా చెప్పేదన్నమాట. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, నిఫ్టీలో ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే ఒక ఆప్షన్లో ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుందని చెప్పడానికి డెల్టా అనేది చూడాలన్నమాట. అయితే ప్రతిసారి డెల్టా ఓపెన్ చేసి నేను చూడాలా అని మీరు అనొచ్చు. ప్రతిసారి మీరు డెల్టా ఓపెన్ చేసి చూడక్కర్లే. యావరేజ్గా మీరు ఇక్కడ చూడండి ఏటీఎం నుంచి మనం ఎప్పుడు స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకున్నా ఏటీఎం కానీ ఐటీఎం కానీ సెలెక్ట్ చేసుకుంటాం. బికాజ్ ఆప్షన్స్ బయ్యర్స్కి ఏటీఎం అండ్ ఐటీఎంలోనే మోస్ట్లీ ప్రీమియం వాల్టాలిటీ బాగుంటుంది అనమాట. ఓటీఎంస్లో అంత వాల్టాలిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి 22,700, దీనికి ఐటీఎంస్ ఏమవుతాయి 22,650, 600, 550, 500. యాజ్ లాంగ్ యాజ్ నేను పైకి వెళ్తుంటే ఐటీఎంస్లోకి వెళ్తుంటే 0.51 ఉన్న డెల్టా 0.54కి వెళ్ళింది, 0.57కి వెళ్ళింది, 0.6కి వెళ్ళింది, 0.62 వెళ్ళింది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఓటీఎమ్స్ చూడండి 0.48, 0.45, 0.42, 0.39, 0.36, 0.32. ఓటీఎమ్స్కి ప్రీమియం ప్రీమియం ప్రైజెస్ ఇట్లా స్లోగా డ్రాప్ అయిపోతున్నాయి అండ్ ఐటీఎంస్కి ఏటీఎంస్కి ప్రీమియం ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డెల్టా అనేది ఇండెక్స్లో ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతాయో అన్ని పాయింట్స్ ఇక్కడ డెల్టా మూవ్ యాడ్ అవుతుందని మీకు అర్థం. సో ఎప్పుడైనా కానీ ఏటీఎం ఆర్ ఐటీఎంకి తీసుకుంటే ఎక్కువ ప్రీమియం యాడ్ అవుతుంది. అలా అని చెప్పి ఎక్కువ యాడ్ అవుతుందని ఎక్కడో 1 ఉంటుంది. ఇక ఇక్కడ 0.96 ఉంది, 21,200. అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు తెలుసా? ఇప్పుడు నిఫ్టీ 22,700 దగ్గర ఉంది. మీరు 21,200 1500 పాయింట్ల కిందకి వెళ్ళి మీరు కానీ ప్రీమియం అని తీసుకుంటే మోస్ట్లీ ఇది ప్రైస్ మూమెంటం అయ్యే ఛాన్సెస్ తక్కువ, లిక్విడిటీ తక్కువ ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ మీన్ బై లిక్విడిటీ? బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళ నెంబర్స్ ఇక్కడ తక్కువ ఉంటాయి. సో ఇది ఫస్ట్ వన్. ఇంకోటి ఎక్కువ డెల్టా ఉండేటప్పుడు మీకు డిసడ్వాంటేజ్ కూడా అలానే ఉంటుంది. అడ్వాంటేజ్ బాగానే చూసారు, నిఫ్టీలో 100 పాయింట్లు మూవ్ అయితే ప్రీమియంలో కూడా 100 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవడం కోసం 21,200 అని మీరు అన్నారు, బాగానే ఉంది. ఒకవేళ గుర్తుపెట్టుకోండి 100 పాయింట్లు మూవ్ అయితే 100 రూపాయలు ప్రీమియంలో పెరుగుద్ది. అదే 100 పాయింట్లు నెగిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అదే 100 రూపాయలు మైనస్ కూడా అవుతుంది. సో డెల్టా అనేది ఓన్లీ ప్లస్సే కాదండి, మైనస్ కూడా అవుతుంది. 0.5 100 పాయింట్స్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చింది అనుకోండి నిఫ్టీ 51 రూపీస్ అనేది పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ 100 పాయింట్స్ నెగిటివ్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇదే 51 రూపీస్ మీకు నెగిటివ్గా కూడా వస్తుంది అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో మీరు పాజిటివ్ సైడ్ తీసుకుంటునేటప్పుడు నెగిటివ్ సైడ్ కూడా అట్లానే ఉంటుంది. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, నిఫ్టీ ఇప్పుడు 22,700 ఉంది. ఐ వాంట్ టు ప్లేస్ అన్ ఆర్డర్. ఓకే, ఇక్కడ నేను ఆర్డర్ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో నా స్టాప్ లాస్ వచ్చేసరికి లెట్స్ సే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. సో 100 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకున్నాను. ఓకే, 100 పాయింట్స్. ఓకే, ఇక్కడ చూడండి నా స్టాప్ లాస్ 22,600. నేను టార్గెట్ ఒక 200 పాయింట్స్ పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి. 200 పాయింట్స్ టార్గెట్ నేను పెట్టుకుందాం అనుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి 200 పాయింట్స్. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ ప్రీమియంలో నేను 200 పాయింట్స్ పెట్టుకుందాం అనుకున్నాను కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ ప్రీమియం ఎంత ఉంది? 22,700 ప్రీమియం 270 రూపీస్ ఉంది. 270కి నేను 200 పాయింట్లు కదా పెట్టుకుందాం అనుకున్నాను. 270 ప్లస్ 100 రూపీస్, అందులో హాఫ్ ప్రైస్. 200 పాయింట్లు ఇండెక్స్లో అయితే ప్రీమియంలో అయితే ఎంత? 100 పాయింట్లే. ఇప్పుడు మీ టార్గెట్ ప్రైస్ 370. ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత? ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా చూస్తే నాకు స్టాప్ లాస్ ఎంత కనబడుతుంది? 270. అండ్ నాకు ఇక్కడ ఇండెక్స్లో స్టాప్ లాస్ ఎంత? 100 పాయింట్లు. 100 పాయింట్లు ఇండెక్స్లో అంటే ప్రీమియంలో అయితే ఎంత? 0.5 అంటే 50 రూపీస్. సో నా స్టాప్ లాస్ వచ్చేసరికి 270 దగ్గర నేను ఎంటర్ అవుతున్నా. 220 నా స్టాప్ లాస్, నా టార్గెట్ వచ్చేసరికి 370 అండ్ నేను ఎంటర్ అయింది అయితే మాత్రం 270.
ఇక్కడ మీకు అర్థమైంది. స్పాట్లో ఇది స్పాట్ చార్ట్ అంటారు. 1:2 మీరు రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుంటే డెల్టా బట్టి ప్రీమియంకి ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డెల్టా తక్కువ ఉంటే బెటర్ కదా, ఎందుకంటే లాస్ తక్కువ ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఓటీఎంస్కి డికే అనేది ఎక్కువ అవుతుంది. అది నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం మీనింగ్స్. ఓటీఎంలో ఎప్పుడు కూడా డికే ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో కూడా అందుకే డెల్టా ప్లస్ ఏటీఎం కానీ లోపల ఒక 2 స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నవి. ఐటీఎం కానీ తీసుకోండి, 0.51, 0.54, 0.57, 0.60. ఓకేనా. ఈ ఐటీఎంస్ తీసుకోండి, ఏటీఎం ఆర్ ఐటీఎంస్ తీసుకోండి. ఓటీఎంస్ అయితే మాత్రం అస్సలు తీసుకోవద్దు. మీరు అనుకోవచ్చు యాడ్ అయితే 0.42 యాడ్ అవుతుంది, రిమూవ్ అయినా 0.42 రిమూవ్ అవుతుంది అని, కానీ నెగిటివ్ అనమాట. ఓకే, సేమ్ కాల్ కెలగో పుట్టుకు కూడా అంతే. ఇప్పుడు 22,700 ప్రీమియం ఏమో 263 రూపీస్ ఉంది. ఇక్కడ డెల్టా ఎంత ఉంది, -0.49. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, డెల్టా ఏం జరుగుతుందండి, మార్కెట్ పైకి వెళ్తునేటప్పుడు మోస్ట్లీ వచ్చేసరికి డెల్టా అనేది పుట్ ప్రీమియం అనేది మైనస్ అవుతూ ఉంటుంది. 0.49 రూపీ మైనస్ అవుతుంది. మార్కెట్ పడుతుంది అనుకోండి, ఇదే 0.49 రూపీ ప్లస్ అవుతుంది అనమాట. ఫైనల్ కన్క్లూజన్గా మీకు చెప్పాలంటే సింపుల్గా ఒకటే, నిఫ్టీలో 1 పాయింట్ పెరిగితే ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ పెరుగుతాయి అని చెప్పేది డెల్టా. అయితే ప్రతిసారి నేను ఇక్కడ డెల్టాని చూసుకోవాలనంటే అక్కర్లేదు. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తునేటప్పుడు మ్యాక్సిమం ఏటీఎం కానీ ఐటీఎం కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఏటీఎం ఆర్ ఐటీఎం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏటీఎం కానీ ఐటీఎం కానీ ఎంత ఉంది, 0.5 to 0.6 ఇన్ బిట్వీన్ అంతే కదా ఉంది. సో మీరు 100 పాయింట్స్ కానీ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, అందులో 50% అంటే ఎంత, 50 రూపీస్. మ్యాక్సిమం 50 రూపాయలు మాత్రమే మీరు టార్గెట్ని పెట్టుకుంటారు, లేదా 60 రూపాయలు, అంతకుమించి మీరు పెట్టుకోరు. ఓకేనా. 100 పాయింట్లు మీరు నిఫ్టీలో టార్గెట్ని పెట్టుకుంటే మాక్సిమం 50 to 60 రూపీస్ మాత్రమే మీరు టార్గెట్ని పెట్టుకుంటారు, అంతకుమించి మీరు టార్గెట్ని అయితే మాత్రం పెట్టుకోరు. ఓకే, సింపుల్ అండ్ షార్ట్లో అర్థం చేసుకుంటారు. లేకపోతే మీరు ప్రతిసారి ఇక్కడ ట్రేడ్ చేస్తునేటప్పుడు ఆప్షన్స్ చైన్ ఓపెన్ చేసి చూసుకోవాలి. దాని బదులు ఆరామ్సే ఇక్కడ నిఫ్టీలో 100 పాయింట్లు అప్ సైడ్ అనుకోండి, 50 to 60 రూపీస్ టార్గెట్ని ప్రీమియంలో పెట్టుకుంటారు. సో సేమ్ టైం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ సైడ్ వెళ్ళేటప్పుడు మీకు ప్రీమియంలో 50 పాయింట్లు ఎలా అయితే పెరుగుతుందో, మీరు అనుకున్న డైరెక్షన్లో కానీ మార్కెట్ వెళ్ళకపోతే నిఫ్టీ పడిపోతుంటే అదే 50 పాయింట్స్ మైనస్ కూడా అయిపోతుంది. ఓకే, నౌ ఇంకో డౌట్ మీకు వస్తుంది. ఈ డెల్టా గురించి తెలుసుకున్న తర్వాత నిఫ్టీ ఇక్కడే ఉన్నది కదా, కొంత పెరుగుతుంటుంది, కొంత తగ్గుతుంటుంది. ఆ టైంలోని ఇప్పుడు వరకు ఇక్కడ 22,700 ఉంది, మార్కెట్ పెరిగింది అనుకోండి, 22,800 దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు 22,800 ఏటీఎం అవుతుంది, ఇది ఐటీఎం అవుతుంది. ఐటీఎం అయినప్పుడు ఇక్కడ డెల్టా వాల్యూ మారాలి కదా అని మీరు అనొచ్చు. ఎస్. సో డెల్టా వాల్యూ ఎట్లా మారుద్ది అంటే ఎవ్రీ సెకండ్ నిఫ్టీలో ప్రైస్ మూమెంటం ఉంటునేటప్పుడు ఈ గామా వెళ్ళి డైరెక్ట్గా డెల్టాకి అనేది యాడ్ అవుతుంది అనమాట. ఎవ్రీ సెకండ్ కూడా మీకు నిఫ్టీలో వాల్యూ మారుతునేటప్పుడు ఇక్కడ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, లాస్ట్ కార్నర్లో అండ్ లాస్ట్ కాలం కూడా గామా. వాట్ ఇన్ మీన్ బై గామా, సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే 1 పాయింట్ నిఫ్టీ మారిందని అనుకోండి, డెల్టా 0.5% ఉంటుంది కదా, డెల్టా కూడా మారాలి కదా, అప్పుడు ఈ 0.006 అనేది వెళ్ళి డెల్టాకి యాడ్ అవుతుంది అనమాట. ఎన్ని పాయింట్స్ డెల్టా మారాలనేది గామా డిసైడ్ చేస్తుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది, ఎక్కువ గామా ఉంటే ప్రీమియం ఎక్కువ యాడ్ అవుతుంది, అంటే డెల్టా వాల్యూ ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. తక్కువ గామా ఉందనుకోండి, డెల్టా వాల్యూ చాలా స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బేసిక్గా ఈ గామా వాల్యూ, ఈ డెల్టా వాల్యూస్ ఎప్పుడు హయ్యర్గా మారుతుంటాయంటే ఈవెంట్స్ టైమ్స్లో అనమాట, లేదా ఎక్స్పైరీ టైమ్స్లోని. ఎక్స్పైరీ టైంలో ప్రీమియమ్స్ చాలా వాలటైల్గా ట్రేడ్ అవుతుంటాయి. అందువల్ల మీకు ఎప్పుడైనా సరే డెల్టాని చెక్ చేసుకుంటునేటప్పుడు గామాను కూడా చెక్ చేసుకోండి. చాలామంది గామా బ్లాస్ట్ అయిపోయింది అని అంటారు. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలుసా, మోస్ట్లీ గామా వచ్చేసరికి బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రైజెస్ డ్రాస్టిక్గా మారిపోతున్నాయి అనుకోండి, ఇమీడియట్గా డెల్టాలో వచ్చేసరికి వాల్యూస్ కూడా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంటాయి అనమాట. ఇది అనదర్ వన్. సో నేను మళ్ళీ ఇప్పటివరకు చెప్పిన 2 పాయింట్స్ చెప్తాను. నిఫ్టీలో 1 పాయింట్ పెరిగితే డెల్టా అనేది ఎన్ని పాయింట్స్ పెరుగుతుంది ప్రీమియంలో అనేది చెప్తుంది అనమాట. నిఫ్టీలో 1 పాయింట్ పెరిగింది అనుకోండి, డెల్టా 0.5 ఉందనుకోండి, ప్రీమియంలో 0.5 రూపీస్ పెరుగుతుందని. నిఫ్టీలో 1 పాయింట్ పడిపోతే పెరగకుండా, సో అది 0.5 పైసా అనేది ఏదైతే ఉందో అది మైనస్ అవుతుంది అనమాట. సో డెల్టా ఎడిషన్ ఎట్లా ఉంటుందో రివర్స్ వెళ్తే నెగిటివ్ కూడా అట్లానే ఉంటుంది. సో సెకండ్ టు సెకండ్ డెల్టా వాల్యూ ఎలా మారుతుంది అంటే గామా వెళ్ళి దానికి యాడ్ అవుతుంది అనమాట. నా నెక్స్ట్ వన్ తీటా. ఎందుకు ఆప్షన్స్ బయింగ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేయరు అనేది కారణం ఇదేనండి. తీటా, వాట్ ఈజ్ మీన్ బై తీటా? తీటా అంటే ఏంటంటే లెట్స్ సే నిఫ్టీ ఈరోజు ఎంత ఉంది, 22,700. ఓకేనా. సో 22,700 కదా, మీరు ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేశారు, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని. సో ఏం జరిగింది, 22,700 కదా, నెక్స్ట్ డే
3:30కి అంటే ఇప్పుడు ఫ్రైడే 3:30 క్లోజ్ అయింది అనుకోండి, మళ్ళీ మండే మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఎందుకు 9:15కి ఓపెన్ అవుతుంది. ఫ్రైడే 3:30 నుంచి సాటర్డే 3:30 24 అవర్స్, సాటర్డే 3:30 నుంచి సండే 3:30 24 అవర్స్, సండే 3:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock అంటే అప్రాక్సిమేట్లీ 18 అవర్స్. ఈ 2 days 18 hours ఏదైతే ఉందో నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా మండే 22,700 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, దాన్ని ఫ్లాట్ అంటారు. ఓకే, ఒక ప్రైస్ అనేది 24 hours ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతే ప్రీమియంలో ఎంతో కొంత డికే అనేది అవుతుంది, అంటే కొంత కరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్పైరీ అయ్యేసరికి ఓటీఎంస్ 0 అయిపోవాలి, లేదా ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూస్ బట్టి అడ్జస్ట్ అయిపోవాలి. సో ఈ ప్రీమియం ఎంత ఉందో అంత అలా ఉండిపోదు, ఇది అడ్జస్ట్ అయిపోతుంటుంది. అందుకే మీరు ఇక్కడ చూస్తే వెన్ ఇట్ కమ్స్ టు థీటా వాల్యూ ఇక్కడ -26 ఉంది. దీని మీనింగ్ ఏంటో తెలుసా, 22,700 రూపీస్ స్ట్రైక్ ప్రైస్. ఈరోజు నిఫ్టీ ఎంత ఉందో 24 hours తర్వాత కూడా అంతే ఉంటే మీకు ఇక్కడ 26 రూపాయలు అనేది డిక్కే అవుతుందని దాని అర్థం. 26.70 అనేది మీకు డిక్కే అవుతుందని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడే కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రైట్ నో థీటా -26 అని ఉంది, దాని మీనింగ్ ఏంటి, ఏటీఎంలో మీకు -27 రూపీస్ మీకు డిక్కే అవుతుందని దాని అర్థం. ఓకేనా, ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి 22,700 నిఫ్టీ ఉంది. ఓకే, రేపు కూడా ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, మీకు 26 రూపీస్ డిక్కే అయిపోతుంది. ఈ థీటా ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది, మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే రేంజ్ బౌండ్లో ఉంటాయి. మీరు ఆప్షన్స్ బయ్యింగ్ చేసేటప్పుడు చాలామంది ఇక్కడ పొజిషన్ తీసుకుంటారు. ఇప్పుడు 9:15కి ఇక్కడ పొజిషన్ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, లెట్స్ సే 9:45కి. సో దాని తర్వాత 11:45 అయిన తర్వాత 2 hours తర్వాత మళ్ళీ నిఫ్టీ అక్కడే ఉంది, ఎక్కడుందో అక్కడే ఉంది, నిఫ్టీ పెరగలేదు తగ్గలేదు, కానీ మీ ప్రీమియంలో డికే అయిపోతుంది. ఎందుకు, 24 గంటల సేపు ఒక ప్రీమియం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటే 26 రూపాయలు డికే అవుతుంది. అందులో 2 గంటల సేపు అక్కడే ఉంది కదా, 5 రూపాయలు డికే అవుతుంది. ఓకే, 24 గంటల సేపు 26 రూపాయలు అంటే కొన్ని గంటకి రూపాయి వేసుకోండి. సో ఇక్కడ 2 గంటలు అనుకోండి, 2 రూపాయలు పోతుంది, 5 రూపాయలు కాదు 2 రూపాయలు పోతుంది కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ అది కూడా అంతే అనమాట. సో 1 hourకి, సో ఎవ్రీ 1 hour మీకు మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటే ప్రీమియం చాలా డికే అవుతుందండి. అది థీటా అనమాట. థీటా ఏ టైంలో ఎఫెక్ట్ ఉంటుంది, రేంజ్ బౌండ్ మార్కెట్స్లోని ఫ్లాట్ ఉండేటప్పుడు, మార్కెట్ ట్రెండీ మార్కెట్ వెళ్ళకుండా అక్కడే కన్సాలిడేషన్ అయింది అనుకోండి, మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయినా కన్సాలిడేషన్ అయినా రేంజ్ బౌండ్లో ఉన్నా కానీ మీకు హ్యూజ్ డికే అనేది అయిపోతుంది. బికాస్ థీటా విల్ టెల్ యూ హౌ మచ్ ప్రీమియం విల్ గెట్ డికే. ఓకే, ఫస్ట్ మాట్లాడుకున్న 3 మళ్ళీ రిపీట్ చేసుకుందామా. ఇండెక్స్లో ఎన్ని పాయింట్స్ పెరిగితే ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ పెరుగుతాయని చెప్పేది డెల్టా వాల్యూ టైం టు టైం మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటే గామా వెళ్ళి డెల్టాకి యాడ్ అవుతుంది. థీటా అంటే ఏంటి, ఒక ఇండెక్స్ ప్రైస్ అనేది 24 గంటల సేపు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ట్రేడ్ అయింది అని అనుకోండి, ఎంత ప్రీమియం డికే అయిపోతుంది అని చెప్పేది థీటా. హై థీటా ఉంటే ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది, లో థీటా ఉంటే ప్రీమియం డికే తక్కువ ఉంటుంది. ఓటీఎంస్లో చాలా తక్కువ థీటా ఉంటుంది, ఏటీఎం అండ్ ఐటీఎంస్లో ఎక్కువ థీటా ఉంటుంది. అందుకే ఏటీఎం ఐటీఎం తీసుకునేటప్పుడు మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ అవుతుందా లేదా ట్రెండీ అవుతుందో ముందుగానే మీరు డిసైడ్ అవ్వాలి. ట్రెండీ అవుతుంది అని అనుకోండి, నో ప్రాబ్లం. మీకు రేంజ్ బౌండ్లో ఉండిపోయింది అనుకోండి, మీ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ డికే అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది ట్రేడ్ తీసుకొని ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తారు, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దామని. మార్కెట్ ఏం జరగదు, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. అది అక్కడే ఉన్నా కానీ మీకు ప్రీమియంలో డికే అయిపోతుంటుంది. ఎలా డికే అవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ థీటా. అందుకే చాలామంది థీటా ఎఫెక్ట్ ఉంది అంటారు. థీటా ఎఫెక్ట్ ఏంటంటే డికే ఎఫెక్ట్ అనమాట. సో అందుకే నిఫ్టీలోనే కాదు, మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన, స్టాక్స్లో ట్రేడ్ చేసిన, మీ డైరెక్షన్ అది వెళ్తుంది అనుకుంటేనే ట్రేడ్ చేయాలి. మీ డైరెక్షన్ అది వెళ్ళదు అనుకుంటే ట్రేడ్ అయితే మాత్రం చేయొద్దు. ఇక్కడతో మీకు అర్థమైంది కదా. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చైన్లో ఇంకోటి ఉంది, అదేంటండి వీగా. ఈ వీగా గురించి చెప్పే ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక దాని గురించి కూడా చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు సింపుల్ అండ్ షార్ట్లో మీకు క్లియర్గా చెప్తాను. మీలో చాలామంది హర్రర్ మూవీస్ చూసే ఉంటారు, రైట్? హర్రర్ మూవీస్ చూసేటప్పుడు మనం ఎక్కువ హర్రర్ మూవీస్ దగ్గర ఎక్కడ భయపడుతుంటాం మీరు చెప్పండి. సో ఆ విజువల్స్కి అవి పక్కన పెడితే మనం ఎక్కువగా హర్రర్ మూవీస్ భయపడేది గోస్ట్ వచ్చేసరికి సడన్గా స్క్రీన్ మీదకి వచ్చేస్తాడు, సడన్ సౌండ్స్ వస్తాయి, దానికి మనం భయపడతాం. ఒక 5 seconds ముందు మనకు ఒక చిన్న సబ్ టైటిల్ కిందన, సో మీకు ఇప్పుడు ఒక గోస్ట్ భయంకరంగా చూడబోతున్నారు, మీరు ఇప్పుడు ఒక పెద్దగా వచ్చి మీ ముందు డిస్ప్లే అవుతుంది అని కానీ కింద సబ్ టైటిల్ ఇస్తాడు అనుకోండి, ఒక 5 seconds ముందు మనం భయపడతామా? భయపడం. మార్కెట్లో కూడా మార్కెట్ ఎప్పుడు క్రాష్ అవుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, మార్కెట్ ఎప్పుడు రేంజ్ బౌండ్లో ఉంటుంది, ఎప్పుడు వాలటిలిటీ ఉంటుంది అని మనకు ముందే తెలిసిపోతే డెఫినెట్గా కొంతవరకు మన రిస్క్ని లాస్ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటాం కదా, మనం రిస్క్ కంట్రోల్ చేసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ స్టాక్
స్టాక్ మార్కెట్లో కూడా ఒక మూవీలోని ముందుగానే 5 సెకండ్ల ముందు సబ్‌టైటిల్ ఒకలాగా ఒక ఇండికేటర్ లాగా ఇట్లా వేస్తే మనకి ఉపయోగపడుతుంది కదా అని ఎలా అయితే అనిపించిందో మార్కెట్ గురించి కూడా అలా ముందే చెప్తే మనకి మోస్ట్లీ బెటర్ వేలో ఉంటుందని అనిపిస్తుంది కదా. సో అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఇండియా విక్స్. వాట్ ఈజ్ మీన్ బై ఇండియా విక్స్? సింపుల్ అండ్ షార్ట్లో క్లియర్గా మీకు చెప్పాలంటే ఇండియా విక్స్ అనేది మార్కెట్ యొక్క వాలటాలిటీని ముందుగానే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు విక్స్ అంటే ఏంటి అనేది. దాని తర్వాత అది కనెక్ట్ చేసి నేను మీకు చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. నౌ ఈ విక్స్ని ఎలా బేసిక్గా మార్కెట్స్కి కనెక్ట్ చేసి నేను మీకు చెప్తాను. సేమ్ టైం ఇండియా విక్స్ ద్వారా మార్కెట్స్ ముందే క్రాష్ అవుతాయి అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటో తెలుసా, ఇండియా విక్స్ వల్ల ప్రీమియమ్స్ ఎప్పుడు సడన్గా బౌన్స్ అయితే లేదో కూడా చెప్పొచ్చు. ఇండియా విక్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా చెప్పొచ్చు. అదంతా కూడా క్లియర్ కట్గా ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్. పేరులోనే ఉంది ఇండియా విక్స్. నా రైటింగ్ అర్థం కాకపోవచ్చు కానీ క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి, రైటింగ్ మీద కాకుండా. ఇండియా విక్స్ యొక్క అబ్రివేషన్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇండియా వాలటాలిటీ ఆఫ్ ఇండెక్స్ అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఇండియా ఇండెక్స్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఇండికేట్ చేసే ఇండెక్స్ ఏంటండి? నిఫ్టీ 50. అంటే నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ వాలటాలిటీని చెప్పేదే ఈ ఇండియా విక్స్ అనమాట. నా ఇప్పుడు నిఫ్టీ 50 ఎక్కడుందో మాట్లాడుకుందాం. 22,700 దగ్గర ఉంది. 22,700 ప్లస్ ఇండియా విక్స్ ఎంత ఉందండి? 25 దగ్గర ఉంది. ఇగోండి ఎక్కడ ఉంటుంది అది సపరేట్ షేర్ కాదు, అదొక ఇండికేటర్ లాంటిది. ఇందులో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం అవ్వదు కానీ అందులో కూడా క్యాండిల్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు విక్స్ ఎంత ఉందండి? 25.3 ఉంది. సో లెట్స్ టేక్ 25 యాజ్ రౌండ్ ఫిగర్. 22,700 ప్లస్ 25% మీరు క్యాలిక్యులేట్ చేయండి. 28,375 అవుతుంది. నా సేమ్ అలానే 22,700 మైనస్ 25% వేయండి. 17,025 అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే నిఫ్టీ నెక్స్ట్ 1 ఇయర్ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుందని అర్థం. 17,025, 28,375. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? విక్స్ రేంజ్ పెరిగింది అనుకోండి, ఇక్కడ +25 -25 వేసాను. విక్స్ కానీ 30 ఉంటే లేదా 40 ఉంటే లేదా 50 ఉంటే రేంజ్ ఆఫ్ వాలటాలిటీ పెరిగిపోతుంది. విక్స్ చిన్నది ఉందనుకోండి, రేంజ్ ఆఫ్ వాలటాలిటీ చిన్నది ఉంటుంది. విక్స్ పెద్దది ఉంటే రేంజ్ ఆఫ్ వాలటాలిటీ పెద్దది ఉంటుంది. సో చిన్నది ఉంటే రేంజ్ ఆఫ్ వాలటాలిటీ చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటే పెద్దది ఉంటుంది అనమాట. సో విక్స్ ఎప్పుడైనా కానీ పెరుగుతుంది అని అంటే రేంజ్ ఆఫ్ వాలటాలిటీ పెరుగుతుంది అని దాని అర్థం అనమాట. ఓకే, సో విక్స్ పెరుగుతుంది అనేటప్పుడు రేంజ్ ఆఫ్ వాలటాలిటీ పెరుగుతుంది కదా. మరి విక్స్ ఏ టైంలో పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అని మీరు అనొచ్చు. విక్స్ ముందుగానే ఏం చెప్తుంది అని అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, ఎప్పుడైనా కానీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎట్ ఏ టైం మార్కెట్లో ప్లేస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయని అనుకోండి, ముందుగానే విక్స్కి కన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అంటే ఉపేంద్ర జాగ్రత్తగా ఉండు, మార్కెట్లో నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఒకప్పుడు యావరేజ్గా ఒక 5 లక్షల క్వాంటిటీస్ ప్లేస్ చేస్తే ఇప్పుడు 50 లక్షల క్వాంటిటీస్ని ప్లేస్ చేస్తున్నారు. సడన్గా వాళ్ళు బయాస్డ్ వ్యూస్ మారిపోతాయేమో, సో వాళ్ళు ఒకేసారి బయింగ్ సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువ ప్లేస్ చేస్తున్నారు. మార్కెట్ ఎటో పక్క హ్యూజ్ వేలో ట్రిగర్ అయిపోతుంది. అందుకే నేను మీకు ముందే ఐడెంటిఫికేషన్ ఇస్తున్నానని చెప్పి విక్స్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒకేసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి అని డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా విక్స్ అనేది పెరుగుతుంటుంది. ఒకేసారి నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎప్పుడు వస్తాయండి? ఇప్పుడు లెట్స్ సే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతా బాగానే ఉంది, ఫండమెంటల్స్ బాగున్నాయి. సడన్గా వాళ్ళు క్వార్టర్లీ ఎర్నింగ్స్ నెగిటివ్గా ఇస్తారని మీకు అనిపించింది అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు? మీరు స్లోగా కొనుక్కొని వచ్చిన షేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్ చేసేస్తారు. అంటే మొత్తం అన్నీ కలిపి ఒకేసారి సెల్ ఆర్డర్ పెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అనేటప్పుడు ఆ విక్స్ ఐడెంటిఫై చేసేస్తుంది, చేసి ముందే చెప్తుంది అనమాట. సో అంటే ఒకేసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ని పెట్టేటప్పుడు ఇమీడియట్గా విక్స్ అనేది మీకు ఐడెంటిఫై చేసి చెప్తుంది అనమాట. ఓకే, ఇది విక్స్ యొక్క కన్ఫర్మేషన్. సో విక్స్ ఏ టైమ్స్లో పెరుగుతుంది, ఏ ఈవెంట్స్ బట్టి విక్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది? ఒకటి ఎలక్షన్స్ ఉండేటప్పుడు. ఎలక్షన్స్ అంటే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ ఇవేం కాదండి. ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్, నరేంద్ర మోడీ గారి ఎలక్షన్స్ ఉండేటప్పుడు. ఓకే, అంటే పిఎం ఎలక్షన్స్ ఉండేటప్పుడు. సెకండ్ వన్ వచ్చేసరికి బడ్జెట్ ఉండేటప్పుడు. ఎందుకు? బడ్జెట్ అనేది నెక్స్ట్ 1 ఇయర్ యొక్క ఎలోకేషన్ డిసైడ్ చేస్తుంది కాబట్టి దానికి బట్టి. థర్డ్ వన్ వచ్చేసరికి మానిటరీ పాలసీ, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ మానిటరీ పాలసీతో పాటు లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటాస్ వస్తునేటప్పుడు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వార్ జరుగుతునేటప్పుడు. అండ్ సిక్స్త్ వన్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వస్తునేటప్పుడు. అండ్ సెవెంత్ వన్ రిజల్ట్స్ ఉండేటప్పుడు, స్టాక్స్ యొక్క రిజల్ట్స్ ఇట్లాంటివి ఉండేటప్పుడు. మ్యాక్సిమం ఇలాంటి టైమ్స్లోనే విక్స్ అనేది ముందే పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి టైమ్స్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్స్లో మూమెంట్స్ వస్తాయి కాబట్టి విక్స్ పెరుగుతుంటుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి యూఎస్కి ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. సో యూఎస్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మార్కెట్లో ముందుగానే స్లోగా హ్యూజ్ వేలో విక్స్ పెరిగిపోతుంది. చూడండి
ఎందుకు విక్స్ పెరుగుతుంది అని అంటే మీకు ముందే చెప్పేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, మార్కెట్లో సెల్లింగ్ పొజిషన్స్ రావచ్చు, ఏదైనా ఈవెంట్ ఉంది, ఇక్కడ వార్ జరుగుతుందని ముందే మనకు తెలుసు కదా. సో అందువల్ల విక్స్ మీకు పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు విక్స్కి మార్కెట్కి ఇంటర్ప్రిటేషన్ నేను మీకు చెప్తాను. ఇంటర్ప్రిటేషన్ క్లియర్ కట్గా చెప్తాను. లెట్స్ సే విక్స్ పెరుగుతుంది అని అనుకోండి, మార్కెట్ కూడా పెరుగుతుంది అనుకోండి. బుల్లిష్ మార్కెట్లో విక్స్ పెరుగుతుందంటే మీకు ముందే చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి, వెళ్తున్న మార్కెట్ని నమ్మద్దు, ఏ టైంలోనైనా క్రాష్ అవ్వచ్చు, ఎందుకంటే హ్యూజ్ సెల్లింగ్ పొజిషన్స్ మార్కెట్లో ప్లేస్ అవుతున్నాయని. అంటే ఎనీ టైం బీరిష్ మార్కెట్ మే కమ్. అప్పుడు ఏం చేయాలి, మీరు బుల్లిష్ షేర్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండి మీ పొజిషన్స్ని ఎగ్జిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు విక్స్ పెరుగుతుంది, మార్కెట్ పడుతుంది అనుకోండి, ప్యూర్ బీరిష్ ఇది. ఎందుకు, మార్కెట్ పడుతుంది, విక్స్ పెరుగుతుంది, ప్యూర్ బీరిష్. ఇప్పుడు విక్స్ కూల్ ఆఫ్ అవుతుంది అని అనుకోండి, మార్కెట్ పడుతుంది అనుకోండి, మార్కెట్ పడుతున్న విక్స్ కూల్ ఆఫ్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, విక్స్ కూల్ అవుతుంది అని అంటే ఎటువంటి టెన్షన్ లేదు, మార్కెట్లో పెద్ద క్వాంటిటీస్ ఏం ప్లేస్ అవ్వట్లేదు, పడుతున్న ఫాల్ని మీరు ట్రస్ట్ చేయొద్దు, ఏ టైంలోనైనా మార్కెట్ బుల్లిష్ వైపు టర్న్ అవుతుందని అర్థం. ఎనీ టైం మార్కెట్ విల్ టర్న్ బుల్లిష్, ఎనీ టైమ్ మార్కెట్ విల్ టర్న్ బుల్లిష్. నౌ విక్స్ పడుతుంది, ఓకేనా, విక్స్ పడుతుంది, మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, ఇట్స్ అండ్ క్లియర్ డైరెక్షన్, ప్యూర్ బుల్లిష్ ఫామ్. ఈ టేబుల్ని కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, విక్స్ పెరుగుతూ మార్కెట్ పెరుగుతుందంటే ఎనీ టైం మార్కెట్ బీరిష్, విక్స్ పెరుగుతుందంటే మార్కెట్ బీరిష్ అండి, విక్స్ కూల్ ఆఫ్ అవుతుందంటే మార్కెట్ బుల్లిష్. ప్రూవ్ చేయు, ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయేమో అని మీరు అడగచ్చు. లెట్స్ సే ఫస్ట్ కరోనా దగ్గరికి వెళ్ళిపోదాం, తర్వాత రీసెంట్గా వచ్చిన గ్లోబల్ దానివల్ల పడింది కదా, దాన్ని బట్టి మాట్లాడుకుందాం. కరోనా టైంలో విక్స్ ఏం జరిగిందో చూడండి. కరోనా అనేది లాక్డౌన్ మొత్తం అన్ని సినారియోస్ వచ్చినాయిగా, విక్స్ చూడండి స్లోగా 10, 14, 25, ఆల్మోస్ట్ 55, 85 వరకు కూడా వెళ్ళింది. విక్స్ ఆల్మోస్ట్ షార్ట్ అప్ టు 85. విక్స్ ఎప్పుడైతే 85 వరకు బౌన్స్ అయ్యిందో ఆ తర్వాత నిఫ్టీ 50 కూడా చూడండి ఆల్మోస్ట్ ఫ్రమ్ 12,100 నుంచి ఆల్మోస్ట్ 7,500 క్రాష్ అయిపోయింది. విక్స్ పెరుగుతునేటప్పుడు నిఫ్టీ 50 ఫాల్ అయింది చూసారా. సో రైజింగ్ విక్స్ ఈజ్ ఎన్ బీరిష్ సెంటిమెంట్. ఇప్పుడు ఆ తర్వాత విక్స్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అవుతుందో ఇక్కడ చూడండి, ఆ తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత, సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత, కోవిడ్ స్లోగా సార్ట్అవుట్ అవుతుందని అనుకునేటప్పుడు విక్స్ కూల్ ఆఫ్ అవుతూ వచ్చింది, కూల్ అవుతూ, ఓకే సెల్లింగ్ పొజిషన్స్ అంత ఎక్కువ లేవని. ఎప్పుడైతే ఇది కూల్ అవుతూ ఆల్ టైమ్ లోకి వచ్చేసిందో, ఆల్మోస్ట్ 10 అనేది ఆల్ టైమ్ లోనే వాళ్ళకి, ఎప్పుడైతే ఆల్ టైమ్ లోకి వచ్చిందో నిఫ్టీ 50 చూడండి ఆల్ టైమ్ హైకి ట్రిగర్ అయింది, ఓకే రికవరీ అవ్వుతూ స్లోగా ఆల్ టైమ్ హైకి రికవరీ అయింది చూసారా. ఇప్పుడు రీసెంట్గా వార్ ఎఫెక్ట్ వల్ల నిఫ్టీ పడుతుంది, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 26,000 నుంచి 22,100 పడిపోయింది, 4,000 పాయింట్స్ వరకు పడిపోయింది. ఇండియా విక్స్ చూడండి ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 ఆల్మోస్ట్ ఇండియా విక్స్ వచ్చేసరికి 28 వరకు వెళ్ళిపోయింది. సో విక్స్ స్పైక్ అవుతుంది, బీరిష్ మార్కెట్లో విక్స్ స్పైక్ అవుతుంది. మార్కెట్ పడుతుంది అని అనుకునేటప్పుడు ముందుగానే విక్స్ అనేది స్పైక్ అవుతుంటుంది. అయితే ఈ విక్స్ కంటూ ఏమైనా లెవెల్స్ ఉంటాయా, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఈ విక్స్ లెవెల్స్ బట్టి చూడొచ్చండి, ఎలా అనేది చెప్తాను. లెట్స్ సే ఎప్పుడైనా విక్స్ 10 to 13 అనుకోండి, ఇట్స్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, లాంగ్ టర్మ్ బెటర్. 13 to 15 ఉందనుకోండి, 13 to 15 ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేయండి. 13 to 15 ఉంటే 15 to 17 ఉందనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాఫిట్ బుక్ చేయడానికి స్టార్ట్ చేయండి అప్పుడే మీరు పొజిషన్స్లో పెట్టుకుంటే. 17 to 20 ఉందనుకోండి, మీ 25% పొజిషన్స్ని ఎగ్జిట్ చేసేయండి. 20 to 25 ఉందనుకోండి, మీ 50% పొజిషన్స్ని ఎగ్జిట్ చేసేయండి. 25 అబోవ్ ఉంది అని అనుకోండి, మీ 75% పొజిషన్స్ని ఎగ్జిట్ చేసేయండి. 30 క్రాస్ అయింది అనుకోండి, 100% పొజిషన్స్ ఎగ్జిట్ చేసండి. ఇట్స్ అన్ క్లియర్ క్రాష్, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలానే డిసైడ్ అవుతారండి. 10 to 13 ఉంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. 13 to 15 ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొద్దిగా కంట్రోల్ అవుతారు, ఓకే చూద్దాం వెయిట్ చేసి చూద్దాం అని చెప్పి ఆగుతారు. 15 to 17 ఉంటే మాత్రం సో కరెక్ట్ టైం చూసుకొని ప్రాఫిట్ బుక్ చేద్దామని వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడైతే 17 దాటిందో 17 to 20 ఉండేటప్పుడు 25% ప్రాఫిట్స్ని మ్యాక్సిమం బుక్ చేసేయాలి. 20 to 25 దగ్గర ఉందనుకోండి, 50% పొజిషన్స్ 25 అబోవ్ 75, 30 క్రాస్ అవుతుంది అని అంటే 100% మార్కెట్ క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు విక్స్ ఎంత ఉంది, 25 ఉంది. కావాలంటే ప్రీవియస్ రేంజెస్లో ఒక్కసారి విక్స్ని ప్రీవియస్ రేంజ్లో చూడండి. ప్రతిసారి కూడా యావరేజ్గా ఇది 20 బ్రేక్ అయిన ప్రతిసారి కూడా మీకు నిఫ్టీ ఎక్కువగా క్రాష్ అయినట్టే కనపడుతుంది. ఇది మేజర్గా ఉన్న డిసడ్వాంటేజ్. అందుకే విక్స్ని ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఇది ఇంట్రాడేకి వర్కౌట్ అవుతుందా? ఎస్, ఇంట్రాడేకి కూడా వర్క్ అవుతుందండి. లెట్స్ సే ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇండియా విక్స్ ఉంది, ఓకే
ఇండియా విక్స్ ఉంది. ఈ విక్స్ వచ్చేసరికి మీకు 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. నిఫ్టీ 15 కూడా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. నిఫ్టీ ఇక్కడ స్పైక్ అవుతుంది. ఓకే, నిఫ్టీ ఇక్కడ నుంచి ఇగోండి స్లోగా బుల్లిష్ మూమెంటం 12:30 నుంచి స్టార్ట్ అయింది. అండ్ 12:30 నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇండియా విక్స్ చూడండి 12:30 కదా, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఫ్రమ్ 12:30 ఇండియా విక్స్ వచ్చేసరికి స్లోగా డౌన్ అవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే హెవీ డిక్లైన్ వచ్చిందో ఫ్రమ్ 130 మార్కెట్స్ వచ్చేసరికి అగ్రెసివ్గా 130, 140 నుంచి చూడండి అగ్రెసివ్గా వన్ వే డైరెక్షన్ ఇవ్వడం స్టార్ట్ అయింది. విక్స్ ఎప్పుడైనా అగ్రెసివ్గా ఫాలో అవడం స్టార్ట్ అయిందని అంటే మార్కెట్ అగ్రెసివ్గా బుల్లిష్ షేడ్ మూవ్ అవుతుంది. సో విక్స్ కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు మార్కెట్ బుల్లిష్ షేడ్ మూవ్ అవుతుంది అనమాట. విక్స్ బట్టి కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇట్లా చేయొచ్చు. ఓకేనా, నేను మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను, విక్స్ పెరుగుతుంది. వెన్ ఎవర్ ద విక్స్ ఈజ్ రైజింగ్ మార్కెట్ విల్ ఫాల్. వెన్ ఎవర్ ద విక్స్ ఈజ్ ఫాలింగ్ మార్కెట్ విల్ రైజ్ లైక్ ఎనీథింగ్. ఓకే, రెండు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఇది పెరుగుతుంటే అది పడుతుంది, ఇది పడుతుంటే అది పెరుగుతుంది అనమాట. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. దిస్ ఈజ్ అనదర్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో విక్స్ పెరుగుతునేటప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది, విక్స్ పడుతునేటప్పుడు మార్కెట్ పెరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, హయ్యర్ విక్స్ ఇండికేట్స్ హయ్యర్ వాల్టాలిటీ. ఎక్కువ విక్స్ ఉందనుకోండి వాల్టాలిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. తక్కువ విక్స్ ఉందనుకోండి వాల్టాలిటీ తక్కువ ఉంటుందని అర్థం. అందుకే ఎప్పుడు కూడా హై విక్స్ ఎన్విరాన్మెంట్లో ఆప్షన్స్ బయింగ్ ట్రేడ్ చేయరు. ఎందుకో తెలుసా, రేంజ్ ఆఫ్ వాల్టాలిటీ మారిపోతుంది. ఎలా మారిపోతుంది అక్కడికే నేను మీకు ఇప్పుడు వస్తున్నాను అనమాట. ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళు హై విక్స్ ఎన్విరాన్మెంట్లో ఎందుకు ట్రేడ్ చేయరు అనేది చెప్తాను నేను మీకు. ఇది ఆప్షన్స్ చైన్ నిఫ్టీ 50ది. ఆప్షన్స్ చైన్లోని ఇదిగోండి సెంటర్లో ఉన్నవన్నీ కూడా స్ట్రైక్ ప్రైజెస్, లెఫ్ట్ సైడ్లో ఉన్నవి కాల్ పొజిషన్స్, రైట్ సైడ్లో ఉన్నవి పుట్ పొజిషన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దెర్ ఇస్ వన్ థింగ్ ఎక్స్ట్రా ఆప్షన్ కాల్డ్ ఐవి. ఐవి అని చూసారా, ఐవి. వాట్ ఈజ్ మీన్ బై ఐవి? సేమ్ లైక్ విక్స్ అండి. విక్స్ అనేది నిఫ్టీ 50 వాల్టాలిటీని ఇండికేట్ చేస్తుంది కదా, ఐవి అనేది ప్రీమియం యొక్క వాల్టాలిటీని ఇండికేట్ చేస్తుంది. లెట్స్ ఏ ఎగ్జాంపుల్. ఓకే, నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఐవి అంటే నేను మీకు సింపుల్గా చెప్తాను. వాట్ ఈజ్ మీన్ బై ఐవి? ఇంప్లాయిడ్ వాల్టాలిటీ. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, హయ్యర్ ఐవి ఇండికేట్స్ వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. హయ్యర్ వాల్టాలిటీ ఎందుకంటే మీకు గుర్తుంది కదా, సో వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 300 రూపాయలు ఉన్న ప్రీమియం కరెక్ట్ సడన్గా 600 అయిపోయింది అనుకోండి, ప్రీమియం బాగా పెరిగిపోయింది. అప్పుడు ఏమవుతుందండి, ఆ ప్రీమియం ఎప్పటికైనా కానీ జీరో అవ్వాల్సిందే. 600 రూపాయల ప్రీమియం చాలా ఫాస్ట్గా డికే అవుతుంది, హై డికే. సో లోవర్ ఐవి, తక్కువ ఐవి ఉందనుకోండి లోవర్ వాల్టాలిటీ తక్కువ ఉంటుంది, సేమ్ టైం లోవర్ డికే. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఐవి కానీ ఎక్కువ ఉంటే వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, వాల్టాలిటీ ఎక్కువ ఉంటే డికే ఎక్కువ ఉంటుంది. ఐవి తక్కువ ఉంటే వాల్టాలిటీ తక్కువ ఉంటుంది, వాల్టాలిటీ తక్కువ ఉంటే డికే తక్కువ ఉంటుంది. అది ఎంత ఐవి ఉంటే బెటర్, ఎంత ఐవి ఉండకపోతే బెటర్. సింపుల్ అండ్ షార్ట్లో దీనికి కూడా నేను మీకు చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్, కాల్ ఆప్షన్ ఉంది, పుట్ ఆప్షన్ ఉంది, ఐవి ఉంది. ఓకేనా, ఇంటర్ప్రిటేషన్ దీని గురించి కూడా చెప్తాను. ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి, ఓకే, సో ఇంటర్ప్రిటేషన్. నా దీన్ని బట్టి ఇక్కడ ఇంకొకటి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఐవి కాల్కి పుట్టికి మార్కెట్స్ ఎట్లా ఉన్నాయనేది. లెట్స్ సే ఎగ్జాంపుల్, కాల్ సైడ్ 10 ఉందనుకోండి ఐవి, పుట్ సైడ్ వచ్చేసరికి 15 ఉందనుకోండి, మార్కెట్ బుల్లిష్ షేడ్ ఉందనుకోండి. మార్కెట్ బుల్లిష్ షేడ్ ఉంటే సిఈ వచ్చేసరికి స్టేబుల్గా ఉంటుంది, పిఈలో డికే ఉంటుంది. మార్కెట్ బుల్లిష్ షేడ్ ఉంది, సిఈ సైడ్ ఐవి తక్కువ ఉంది. ఎటు సైడ్ ఐవి తక్కువ ఉంటుందో అటు సైడ్ స్టేబుల్గా మూవ్ అవుతుంది, అంటే ట్రెండీగా మూవ్ అవుతుంది. ట్రెండీగా మీకు చాలాసార్లు ఆప్షన్స్లో ఎంటర్ అయిన తర్వాత కూడా స్టాప్ లాస్ ఎందుకు హిట్ అవుతుందో తెలుసా, ఈ సినారియో వల్లే. సో ఎప్పుడైనా కానీ ఐవి ఎక్కువ మీకు బుల్లిష్ మార్కెట్ ఉంటూ, ఇప్పుడు నేను మీకు ఇంకో సినారియో చెప్తాను. కాల్ సైడ్ 15 ఉంది, పుట్ సైడ్ 10 ఉంది, మార్కెట్ బుల్లిష్ షేడ్ మూవ్ అయిందని అనుకోండి. సిఈ ప్రీమియం చాలా చాపీగా మూవ్ అవుతుంది, చాపీ డైరెక్షన్లో. పిఈ డికే అవుతుంటుంది, అంటే సడన్గా మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ పెరుగుతుంది, కానీ మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. మీరు మార్కెట్ ఏ డైరెక్షన్లో, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది అని అనుకోండి, మీకు ఐవి లెవెల్ కానీ ఎక్కువ ఉంటే పుట్టు కన్నా మోస్ట్లీ క్యాపిటల్ తగ్గించి ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ మీకు అర్థమైందా, ఎందుకు మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తునేటప్పుడు ఐవి ఎప్పుడు తక్కువ ఉండాలి, లేదనుకోండి హ్యూజ్ వేలో మనం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నా ఇక్కడ చూడండి, సో మా ఐవి లెవెల్ వచ్చేసరికి ఇట్ సైడ్ 15 ఉంది, పుట్ సైడ్ 10 ఉంది, మార్కెట్ బీరిష్ షేడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇది ట్రెండీ మార్కెట్, పిఈ స్టేబుల్గా మూవ్ అవుతుంది, సిఈలో డికే ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, కాల్ సైడ్ వచ్చేసరికి 10 ఉంది అనుకోండి, పుట్ సైడ్ 15 ఉంది, మార్కెట్ బీరిష్ షేడ్ ఉంది అనుకోండి. పిఈ వచ్చేసరికి చాపీలో మూవ్ అవుతుంది, మాక్సిమం డికే ఎక్కువ ఉంటుంది, సిఈ వచ్చేసరికి డికే ఎలానే ఉంటుంది. ఇప్పుడు 20 ఉంది అనుకోండి, మార్కెట్ మోస్ట్లీ రేంజ్ బౌండ్, రెండిటి పక్క డికే ఉంటుంది. 30 ఉంది అనుకోండి, రేంజ్ బౌండ్ విత్ వాల్టాలిటీ.
40 ఉందనుకోండి, ఎర్రటిక్గా మూవ్ అవుతుంది. ఇట్స్ బెటర్ ట్రేడ్ తీసుకోవడం మానేయండి. మీకు ఒక అరుంధతి మూవీ అండ్ ఒక గంగ, ఒక కాంచన మూవీలు కనబడతాయి. సడన్గా నిఫ్టీ 100 పాయింట్లు పెరుగుతుంది, మళ్ళీ వెంటనే 200 పాయింట్లు పడిపోతుంది. ఎప్పుడైనా ఐవీ లెవెల్స్ 40 ఉండేటప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు. అర్థమైందా? అయితే ఈ ఐవీ లెవెల్ దేన్ని బట్టి చేంజ్ అవుతుంది, ఇది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు చెప్తాను చూడండి. విక్స్ 1% పెరిగింది అనుకోండి, ఐవీ 1% పెరుగుతుంది. అందుకే నిఫ్టీ రేంజ్ మారినప్పుడల్లా ప్రీమియం రేంజ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఏంటో తెలుసా? విక్స్ 1% పెరిగితే ఐవీ 1% పెరుగుతుంది. ఐవీ 1% పెరిగితే వీగా విల్ యాడ్ టు ప్రీమియం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వీగా చెప్పక ముందు నేను ఇది ఎందుకు చెప్పాను అన్నది. ఇగోండి ఇక్కడ చూడండి, ఆప్షన్స్ గ్రీక్లో వీగా ఇక్కడ ఉంది చూసారా? వీగా ఇక్కడ ఎంత ఉందండి? 10 రూపాయలు ఉంది. 10 రూపీస్. సో విక్స్ కానీ 1% పెరిగితే సడన్గా ప్రీమియం పెరుగుతుంది. ఎలక్షన్ టైంలో విక్స్ అనేది పెరిగిపోతుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలక్షన్ టైంలోని విక్స్ 20 ఉన్నది కాస్త 25కి వెళ్ళిపోయింది అనుకోండి. సో 20% ఉన్న విక్స్ అనేది 25కి వెళ్ళిపోయింది. 5% పెరిగిందిగా. ఐవీ కూడా 5% పెరుగుతుంది. 5% ఇటు పెరిగితే 5% ఐవీ పెరుగుతుంది. సో 1% పెరిగితే వీగా ఎంత? 10 రూపీస్. 10 × 5 ఎంత? 50 రూపీస్. 270 ఉన్న ప్రీమియం ప్లస్ 50 అయిపోయి సడన్గా 320 అయిపోతుంది. ఎందుకు ప్రీమియమ్స్ పెరిగిపోతాయి సడన్గా మీరు అడగచ్చు. బికాజ్ ఆఫ్ ద విక్స్ అండ్ ఐవీ. ఈ వీగా అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంకోటి, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఈవెంట్ ఏంటనేది తెలిసిపోతుంది మార్కెట్కి. విక్స్ కూల్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే విక్స్ కూల్ ఆఫ్ అయిపోతుందో ఒక్కొక్క పర్సెంటేజ్ విక్స్ పడిపోతుంటుంది, వీగా కూడా పడిపోతుంటుంది. అప్పుడు మీకు ప్రీమియం డ్రాస్టిక్గా పడిపోతుంది. మీకు మార్కెట్ అలానే ఉన్నా కానీ విక్స్ ప్రీమియం పడిపోతుంటుంది. ఎందుకంటే ఐవీ విక్స్ క్రాష్ అవుతున్నాయి. అందుకే అంటారు చాలామంది విక్స్ క్రాష్ అయింది, ఐవీ క్రాష్ అయిందని. ఇప్పుడు సింపుల్ అండ్ షార్ట్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? తీటా వాల్యూ ఎక్కువ ఉండేటప్పుడు, లేదా మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటే నేను ట్రేడ్ తీసుకోవాలి. మీ డైరెక్షన్లో వెళ్ళదనుకుంటే ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకు? మీ డైరెక్షన్లో వెళ్ళకపోతే డెల్టా మైనస్ అవుతుంది. 100 పాయింట్స్ పైకి వెళ్తుంది అనుకున్నారు, కిందకు వచ్చింది అనుకోండి, డెల్టా మైనస్ అయిపోతుంది. 2 కిందకి వెళ్ళలే, కన్సాలిడేషన్ అయింది, తేటా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇదంతా బయర్కి చెప్తున్నా, ఆప్షన్ బయర్కి తేటా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సడన్గా బడ్జెట్ ఉంది, బడ్జెట్ టైంలో మీరు కాల్ ఆప్షన్ కొనిపెట్టుకున్నారు. మార్కెట్ విక్స్ వచ్చేసరికి 20 నుంచి 30కి వెళ్ళిపోయింది. ఓకే, ప్రీమియం మీరు తీసుకున్నది 300, చాలా ఎక్కువ ప్రీమియం ఉంటుంది. ఒకేసారి బడ్జెట్ అయిపోయిన తర్వాత విక్స్ క్రాష్ అవుతుంది అనుకోండి, మార్కెట్ పెరుగుతున్నా కానీ ప్రీమియం పెరగదు. ఎందుకు? విక్స్ క్రాష్ అయిపోతుంది కదా, ప్రీమియం స్లోగా డికే అయిపోతుంది. ఇదే మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకు అని అంటే బికాజ్ బడ్జెట్ టైమ్స్లో, ఎక్స్పైరీ డేస్లోని వీటన్నిటిలో చాలా వాల్టైల్గా మూవ్ అవుతుంది ఐవీ అనేది. అందుకే ఇక మీద ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డెల్టా, తీటా, వీగా, గామా ఇవన్నీ చెక్ చేసుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, హయ్యర్ విక్స్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ విక్స్ ఉండేటప్పుడు ఆప్షన్స్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఆ వాల్టాలిటీని మీరు తట్టుకోలేరు. విక్స్ ఒక 40-30 ఉందనుకోండి, ఐవీ కూడా పెరిగిపోతుంది, ప్రీమియం కూడా పెరిగిపోతుంది, హ్యూజ్ వాల్టైల్లో ట్రేడ్ అవుతుంటుంది. ఆ టైంలో మనం హ్యాండిల్ చేయలేము ఆ వాల్టాలిటీని. తక్కువ విక్స్ ఉండాలి, తక్కువ ఐవీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఆప్షన్స్ చైన్లో చూడండి, ఐవీ ఏమో కాల్ సైడ్ 26 ఉంది, పుట్ సైడ్ ఏమో 29 ఉంది. బోత్ సైడ్ కానీ కంపేర్ టు పుట్ కాల్ సైడ్ తక్కువ ఉందా లేదా అంటే సిఈ సైడ్ కొంచెం స్టేబుల్గా మూవ్ అవుతుంది, పిఈ సైడ్ మాత్రం డికే అవుతుంది. ఎందుకంటే ఎటు సైడ్ అయితే ఐవీ లెవెల్ ఎక్కువ ఉంటుందో అటు సైడ్ డికే అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి డికే అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇది మీకు ఐవీ యొక్క క్లియర్ కట్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, సో కాల్ సైడ్ తక్కువ ఉంటే మీకు అది అడ్వాంటేజ్, పుట్ సైడ్ ఎక్కువ ఉంటే అది మీకు డిసడ్వాంటేజ్. ఎటు సైడ్ ఐవీ ఎక్కువ ఉంటే అటు సైడ్ వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎటు సైడ్ వాల్టాలిటీ ఎక్కువ ఉంటే అటు సైడ్ డికే ఎక్కువ ఉంటుంది. సో వీడియో అనేది ఫస్ట్ టైం వినేటప్పుడు డెఫినెట్గా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి చూడండి, మళ్ళీ స్లోగా పెట్టుకొని చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో నేను క్లియర్ కట్గా మొత్తం చెప్పింది కన్క్లూజన్లో చెప్పాలనుకుంటే, నిఫ్టీ 1 పాయింట్ పెరిగితే ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ పెరుగుతాయని చెప్పేది డెల్టా. బెటర్ ఏటీఎం కానీ ఐటీఎం తీసుకోండి, డెల్టా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓటీఎంస్లో డెల్టా తక్కువ ఉంటుంది. సో మీరు ఎంటర్ అయినా కానీ ప్రీమియంలో అంత మొమెంటం ఉండదు. డెల్టా వాల్యూ ఎప్పటికప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అంటే గామా వెళ్ళి డెల్టాకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తీటా అనేది ఏంటంటే నిఫ్టీ మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత 24 గంటల సేపు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కన్సాలిడేషన్ అయ్యి ఉందనుకోండి, మీకు ప్రీమియం ఎంత డికే అవుతుందని చెప్పేది తీటా. ఎక్కువ తీటా ఉంటే మీకు డికే ఎక్కువ ఉంటుంది, తక్కువ తీటా ఉంటే మీకు డికే తక్కువ ఉంటుంది. అలా అని ఓటీఎంస్కి వెళ్ళిపోవద్దు, ఏటీఎం ఐటీఎంఏ చూస్ చేయండి. అది కూడా తర్వాత విక్స్ ఎన్విరాన్మెంట్, ఐవీ ఎన్విరాన్మెంట్ వీగా కనెక్ట్ చేసి చెప్పాను. హయ్యర్ విక్స్ ఇండికేట్స్ హయ్యర్ వాల్టాలిటీ, లోవర్ విక్స్ ఇండికేట్స్ లోవర్ వాల్టాలిటీ. విక్స్ భారీగా పెరుగుతుందని అంటే మార్కెట్లో హ్యూజ్ సెల్లింగ్ రాబోతుందని అర్థం.
విక్స్ కూల్ ఆఫ్ అవుతుందంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుందని అర్థం. బుల్లిష్ బీరిష్ మార్కెట్స్ని ఇట్లానే డిసైడ్ అవ్వచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నేను విక్స్ని క్లియర్ కట్గా వేసి చూపించాను. విక్స్ పెరుగుతుంటే ఐవీ లెవెల్ పెరుగుతుంటుంది. విక్స్ 1% పెరిగితే ఐవీ లెవెల్ 1% పెరుగుతుంది. అప్పుడు వేగా వెళ్ళి ప్రీమియంకి యాడ్ అవుతుంది. అందుకే ఈవెంట్స్ టైమ్స్లో ప్రీమియమ్స్ భారీగా పెరిగిపోతాయి. మళ్ళీ రెండు పడిపోవడం స్టార్ట్ చేసినప్పుడు విక్స్ ఐవీ పడిపోతున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ప్రీమియమ్స్ కూడా డ్రాస్టిక్గా పడిపోతాయి. అందుకే హయ్యర్ విక్స్లోని ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేయడం అవాయిడ్ చేయండి. హయ్యర్ విక్స్లో స్కాల్పింగ్స్ని అవాయిడ్ చేయండి. హయ్యర్ విక్స్లో వచ్చేసరికి ఎక్కువసేపు ట్రేడ్ని హోల్డ్ చేయడం కూడా తగ్గించండి. దీనివల్ల మీరు వాల్టాలిటీని కొంచెం ఎస్కేప్ అయినట్టు ఉంటుంది. ఆ వాల్టాలిటీ నుంచి కొంచెం ఎస్కేప్ అయినట్టు ఉంటుంది. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూసారంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆప్షన్స్ చైన్ని ఓఐని ఎలా అనాలిసిస్ చేసుకొని, అంటే ఓఐని అనాలిసిస్ చేసుకొని ఆప్షన్స్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఫ్యూచర్స్ని ఎట్లా అనాలిసిస్ చేయాలనేది నేను మీకు చెప్తాను. కంప్లీట్ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మాత్రం నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇంతవరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా మన వీడియో మీకు హెల్ప్ అయ్యే ఉంటుంది. వీడియో హెల్ప్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అట్లానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. బాయ్.